రైతులతో రాజకీయాలు వద్దని అందరికీ రుణమాఫీ చేసి తీరాల్సిందేనని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. 100% రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతూ ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో చేపట్టిన ధర్నాలో వారు పాల్గొని మాట్లాడారు. మొదట రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎద్దు ఏడ్చినా వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడుతున్నారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేస్తుందని ఆరోపించారు. రైతుల మాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ నేడు కొంతమందికే చేసి రైతులను మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ సాధించుకున్నదే కేసీఆర్ గారి నాయకత్వాన నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, అదేవిధంగా నీళ్లు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ, రుణమాఫీ చేసుకుంటూ, నీళ్ళు ఇచ్చుకుంటూ, కరెంటు మాఫీ చేసుకుంటూ, అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది. మరి ఈరోజు ఏం జరిగింది? ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని 17-21 లక్షల మందికి తీసుకొచ్చి 17,000 లక్షల రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకొక 2-3 వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అంటే రూపాయిని ఆటానా చేసి, ఆటానాను పావులా చేసి, ఆ పావులలో కూడా 15 పైసలు ఇచ్చి 10 పైసలు సతాయిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే ఎందుకు ఎక్కిళ్ళన్నది కనీసం బుర్ర ఉన్నాడు ఎవడైనా కూడా ఆలోచిస్తాడు. మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాక సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటున్నావు. బిడ్డ, మీకు ఒకటే మాట చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు పెట్టే హక్కు నీకు లేదు. ఇవాళ నువ్వు పెట్టినా రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పూల వర్షంతో రాజీవ్ గాంధీని తీసుకెళ్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి వేలాది జనం మధ్యలో సెక్రటరియట్లో తెలంగాణ విగ్రహం పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో ఆదేశించినటువంటి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అహర్నిశలు రైతుల కోసం పోరాటం చేసి వారు పనిచేస్తున్నారు. ఇతర వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం పనిచేస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మా పార్టీ పోరాటం చేస్తున్నది. ఖచ్చితంగా రాబో రోజులలో ఈరోజు ఇక్కడ స్థానికంగా కూడా చూస్తే ఇక్కడ పరిపాలన ఉన్నదా లేదా అన్న పరిస్థితి స్తంభించింది. కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారా లేరా, లేకుంటే ఒక షాడో ప్రజా పరిపాలన నడుస్తున్నదా అని కూడా ఈ సందర్భంగా అంటున్నాం. మేము ఎప్పుడు మాట్లాడిన ప్రజల పక్షాన ఆయన మీ కళ్ళు కనుక నెత్తికెక్కితే ఏం చెప్పాలనేది ప్రజల మధ్యలో నిలబడి చెప్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. రైతుల కోసం ఎంత దూరమైన పోరాడతాం, ప్రజల కోసం ఎంత దూరమైన పోరాడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ.